హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో గాడ్ ఆఫ్ మిస్చీఫ్ అయిన లోకి గురించి మాట్లాడుకోబోతున్నాం. లోకి గురించి మాట్లాడుకోవడం అంటే లోకి ఫ్యూచర్ ఎంసీలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీలో లోకి రోల్ ఎలా ఉండొచ్చు, ఈ మల్టీవర్స్ సాగాలో ముందు టీవీఏ పాత్ర ఎలా ఉండబోతుంది, సిల్వీ ఇంకా మార్బియస్ వీళ్ళ సంగతి ఏంటి, ఇలా చాలానే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ది లెజెండ్ లోకి గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే మనం ఎన్నోసార్లు ఐరన్ మ్యాన్ గ్రేట్నెస్ గురించి, కెప్టెన్ అమెరికా గ్రేట్నెస్ గురించి, ఇంకా చాలా మంది హీరోస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. కానీ మనం లోకి గొప్పదనం గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతానికి ఉన్న హీరోస్ లో లోకి వన్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పాలి. ఒకసారి మీరే ఆలోచించండి, మల్టీవర్స్ మొత్తాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో తనను తానే ఒక లివింగ్ టెంపరల్ రూమ్ లాగా మార్చుకుంటాడు. ఇదంతా తను అందరినీ కాపాడాలి అనే ఉద్దేశంతోనే చేస్తాడు. ఒక విధంగా చెప్పాలి అంటే తన ఎగ్జిస్టెన్స్ నే తను త్యాగం చేస్తాడు. మల్టీవర్స్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉండాలి అనే ఆలోచనతోనే ఇదంతా చేస్తాడు. 12 సంవత్సరాల క్రితం లోకి ఒక విలన్ గా మనకి కనిపించాడు. కానీ ఎప్పుడైతే టీవీఏ తనను తీసుకువెళ్ళిందో తన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. విలన్ గా తనను ఎంతో మంది చంపి ఉండొచ్చు, ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అతను ఎప్పుడైతే టీవీఐకి వచ్చాడో అప్పుడే తను పూర్తిగా మారిపోయాడు. అయినా లోకి గొప్పతనం మనం మాటల్లో చెప్పుకునేది కాదు. అయితే ఇంత పవర్ఫుల్ హీరో అయిన లోకి క్యారెక్టర్ ఇప్పుడు వస్తున్న అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ లో ఎలా ఉండబోతుంది? అయితే గైస్, లోకి ఏమి తనకి ఉన్న శక్తుల వల్ల తను ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ హీరోగా మారలేదు. తను ఒక లివింగ్ టెంపరల్ రూమ్ లాగా మారడం వల్ల మల్టీవర్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలడు కాబట్టి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కింద మారాడు. ఇప్పుడు లోకి చేతిలోనే మొత్తం మల్టీవర్స్ అంతా ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని వాయిడ్ లోకి పంపించే ఆప్షన్ ఏమీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు టీవీఏ వాళ్ళని వాయిడ్ లోకి పంపించాలి అని అనుకుంటే లోకి చేసిన దానికి అర్థమే ఉండదు. ఈవెన్ డెడ్పూల్ అండ్ ద వోల్వరిన్ మూవీలో కూడా పారాడాక్స్ ఒక బ్యాడ్ క్యారెక్టర్ కాబట్టి టీవీఏ వాళ్ళు అలా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం టీవీఏ దగ్గర వాయిడ్ లోకి పంపించే ఆప్షన్ అయితే లేదు. సో ఇప్పుడు ఏ యాంగిల్ లో చూసినా సరే లోకి రోల్ ఒక్కటే కనిపిస్తుంది, మల్టీవర్స్ ని కాపాడడానికి. అయితే ఇప్పుడు డాక్టర్ డూమ్ మల్టీవర్స్ ని కంట్రోల్ చెయ్యాలి అంటే తను ముందుగా లోకి కుర్చీని సంపాదించుకోవాలి. సో ఒకవేళ ఈ థియరీ కనుక నిజమైంది అంటే లోకి చేతి నుండి డూమ్ మల్టీవర్స్ కంట్రోల్ ని తీసుకుంటాడు. ఇంకా లోకి మిగిలిన హీరోస్ తో కలిసి డూమ్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తాడు. అయితే దీనితో పాటు ఇంకొక థియరీ కూడా ఉంది గైస్. అదేంటి అంటే డాక్టర్ డూమ్ కి టీవీఐ గురించి గానీ లేదా లోకి గురించి గానీ తెలియదు. తను కేవలం ఇంటర్నల్ గానే మల్టీవర్స్ ని నాశనం చేయాలని చూస్తాడు. అండ్ ఈ సిచ్యువేషన్ లో లోకి తను ఉన్న చోట నుంచే డూమ్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయితే గైస్, కేవలం డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ అనే కాదు, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ లో కూడా మనం లోకి సంబంధించిన రిఫరెన్స్ ని చూసే అవకాశం అయితే ఉంది. అండ్ అలానే తన మెయిన్ ఫోకస్ అంతా కూడా మల్టీవర్స్ ని కాపాడడం మీదే ఉంటుంది. అండ్ దానికోసం తను ఏదైనా చేస్తాడు. అండ్ గైస్, ఇప్పుడైతే లోకి టైం స్లిప్పింగ్ కూడా నేర్చుకున్నాడు. అండ్ ఇప్పుడు డాక్టర్ డూమ్ ఇంకా లోకి మధ్యన ఫైట్ జరిగితే అది కూడా ఒక టఫ్ కాంపిటీషన్ కింద అవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం టీవీఏ విషయానికి వస్తే ఒకసారి క్యాంగ్ డైనాసిటీ మూవీలో టీవీఏ పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు క్యాంగ్ డైనాసిటీ మూవీ లేదనుకోండి, కానీ దీన్ని స్క్రాప్ చేసే ముందు ఈ మూవీలో టీవీఏ పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ ప్లాట్ ప్రకారం టీవీఏ ప్రతి యూనివర్స్ నుంచి ఒక యాంకర్ బీయింగ్ ని తీసుకుని కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని ఎదుర్కోవడానికి పంపిస్తుందంట. అండ్ ఈ యాంకర్ బీయింగ్ అంటే ఏంటో డెడ్పూల్ అండ్ ద వోల్వరిన్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇదేమి పెద్ద స్పాయిలర్ కాదులేండి, చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ సినిమా చూడకపోయినా దీని గురించి మీరు వినొచ్చు. అయితే ఇప్పుడు ప్రతి యూనివర్స్ కి ఒక యాంకర్ బీయింగ్ అనేవాడు ఉంటాడు. అండ్ అది ఎవరైనా అయి ఉండొచ్చు. అయితే ఒకవేళ ఆ యూనివర్స్ కి సంబంధించిన యాంకర్ బీయింగ్ అనేవాడు చనిపోతే ఆ యూనివర్స్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటి భయ్యా అంటే క్యాంగు లేడు, క్యాంగ్ డైనాసిటీ కూడా లేదు. అండ్ దీని వల్ల స్టోరీ మొత్తం కూడా మారబోతుంది. అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పటి నుండి టీవీఏ ప్రతి యూనివర్స్ ఒక యాంకర్ బీయింగ్ ని కాపాడడమే పనిగా పెట్టుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. అండ్ మీరే ఒకసారి ఆలోచించండి గైస్, ఒకవేళ డూమ్ ప్రతి యూనివర్స్ ని నాశనం చేయాలి అనుకుంటే ఆ యూనివర్స్ కి సంబంధించిన యాంకర్ బీయింగ్ ని చంపేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు డూమ్ అయితే ప్రతి యూనివర్స్ ఒక యాంకర్ బీయింగ్ గురించి తెలుసుకుని వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ యాంకర్ బీయింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీవీఏ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఈ యాంకర్ బీయింగ్స్ ని కాపాడాలి అనే ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్, ముందే చెప్తున్నాను, ఇది ఒక థియరీ మాత్రమే. ఇలా జరుగుతుంది అని 100% నేనైతే చెప్పలేను. కానీ అల్టిమేట్ గా వాళ్ళ మెయిన్ గోల్ ఇదే అని నేనైతే అనుకుంటున్నాను. అయితే గైస్, ఇంకా మార్బియస్ ఇంకా సిల్వీ విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కూడా తప్పకుండా తిరిగి వస్తారు. అయితే మనం సిల్వీ గురించి మాట్లాడుకునే ముందు మార్బియస్ గురించి మాట్లాడుకుందాం. మార్బియస్ తిరిగి వస్తాడు అనే దాని గురించి ఒక థియరీ అయితే బాగా వైరల్ అవుతుంది. అండ్ ఈ థియరీ అనేది నేను ఇందాక చెప్పిన లోకి ఇంకా టీవీకి సంబంధించిన థియరీస్ తో బాగా లింక్ అవుతుంది. అయితే ఈ థియరీ ప్రకారం డాక్టర్ డూమ్ ఈ యాంకర్ బీయింగ్స్ గురించి తెలుసుకోవడానికి టీవీకి వస్తాడు. అండ్ అప్పుడు టీవీఏ ఇంకా డూమ్ కి మధ్యన ఫైట్ అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ లో టీవీఏ పని
అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళ ఏజెంట్స్ ఎవరైనా సరే మార్బియస్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అప్పుడు మార్బియస్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మార్బియస్ తనతో పాటు సిల్వీని కూడా తీసుకువస్తాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్, మీరు గమనించారో లేదో కానీ ఈ వీడియోలో నేను చెప్పిందంతా కూడా ఒక థియరీ కింద వస్తుంది. డూమ్ కి లోకి యొక్క పొజిషన్ కావాలి అంటే అతను టీవీఏని దాటుకుని రావాలి. సింపుల్ గా చెప్పాలి అంటే టీవీఏను నాశనం చేసి రావాలి. లేదా అలా కాకుండా డూమ్ కి యాంకర్ బీయింగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అప్పుడు తను టీవీఏ దగ్గరికే వస్తాడు. అండ్ ఈ రెండు సిచ్యువేషన్స్ లో కూడా మార్బియస్ ఇంకా సిల్వీ వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్, నేనైతే ఈ రెండు థియరీస్ లో ఏదో ఒక థియరీ జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ థియరీస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ మనందరికీ తెలిసిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మార్వెల్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తుంది. సో దీని గురించి మనకి క్లియర్ గా తెలియాలి అంటే మనం ఫ్యూచర్ లో వచ్చే ఎంసీయూ మూవీస్ ద్వారానే తెలుసుకోవాలి. సో గైస్, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో ఎంసీయూ యాంకర్ బీయింగ్ ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం.